IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ సీనియర్ జర్నలిస్ట్ మీరు, రైట్? ఈ పోలింగ్ ఎట్లా నడుస్తుంది, అసలు వేవ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలిసిన. సో ప్రజలకి ఒక కన్క్లూజన్ ఇంతే బాగుంటుందేమో, June 4th వరకు వెయిట్ చేయలేక అసలు ఏం జరగబోతుందని ఒక ఆలోచన. ఇప్పుడు మీరు అన్నట్టుగా పేదవారు, అట్టడుగు వర్గాల వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, వీళ్ళందరూ జగన్ గారి నుండి లబ్ధి పొందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్ గారు వెంటే ఉన్నారు. ఇక మరికొంతమంది మీరు అన్నట్టుగా పెత్తందారులు అన్నట్లు రోడ్లు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేవాళ్ళు. ఎవరి పర్సంటేజ్ ఎక్కువ ఉంది? ముఖ్యంగా యూత్ ఎవరికి అట్రాక్ట్ అయి ఉంటారు? న్యాచురల్లీ యూత్ అనే కాదు, ఏ వర్గం అయినా సరే లోకల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంత రియాక్షన్ ఉంటుంది. అసలు ఉండదు. ఒక చోట ఎక్కడ రోడ్డు బాగోలేదు అనుకోండి, సహజంగానే ఏంటిరా అనుకుంటాం. ఏది మళ్ళీ గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ తీసుకుంటూ కూడా, అంతేగాని అయ్యో మనకి ఇది ఇచ్చాడు కదా దీనివల్ల కొంచెం ఇబ్బంది వచ్చిందని సర్దుకోడు. మనిషికి డిజైర్స్ అనేవి, కోరికలు అనేవి అనంతంగా ఉంటాయి. మీరు లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఇట్లాంటి ఎకనామిక్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అట్లా వాడి కోరికలు అనేవి అనంతం వాటిల్లో. సో ఆ కోరికలు అనంతంగా ఉన్నప్పుడు అట్లాంటి జరుగుతాయి. అయితే అట్ ది సేమ్ టైం వీటిని సాధ్యాసాధ్యాలు, ఇప్పుడు చంద్రబాబు గారు ఈయనకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు, కానీ నమ్మే పరిస్థితి ఉందా అంటే దానికి కారణం చంద్రబాబు గారే. జగన్ గారు అమ్మఒడి అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయింది అన్నాడు. జగన్ గారు చేయూత ఇస్తుంటే శ్రీలంక అయిపోయింది, కొరియా అయిపోయింది, ఇంకెక్కడెక్కడో అయిపోయింది అని చెప్పాడు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి ఈయన నేను ఇంకెక్కువ ఇస్తానన్నాడు. అమ్మో తల్లికి వందనం పేరు మీద పిల్లల్ని కనండి, మీరు అదే పనిలో ఉండండి, నేను మీకు ఎంతైనా ఇస్తాను అంటున్నాడు. సో జనం లాఫింగ్ స్టాక్ అయిపోయింది. అట్లాగే చేయూత అనేది ఆయన ఒక స్కీమ్గా డెవలప్ చేశాడు. సంవత్సరానికి ఎంత అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా ఉపయోగపడదు. ఈయన ఏమంటున్నాడు, ప్రతి మహిళకి 1,500 ఇచ్చేస్తానంటున్నాడు. పైగా పెన్షన్ 4,000 చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ 4,000 చేయగలిగారు, ఇప్పటికి చేయలేకపోయారు. ఆ తర్వాత తెలంగాణలో 2,500 రూపాయల చొప్పున ఇంటికి ప్రతి ఇంటి ఆడపడుచుకి ఇస్తానని చెప్పారు. ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేకపోతున్నారు. సో అక్కడ కూడా రేపు అదే అవుద్దనే సంగతి జనానికి అర్థమవుతుంది. అలాగే మొత్తం పెన్షన్ 50 ఏళ్ళకే ఇచ్చేస్తానన్నాడు. ఒకప్పుడు పెద్ద సంస్కరణవాది, వీటన్నిటికీ వ్యతిరేకం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నీ ఫ్రీ అంటాడు. సో అందుకే అప్పట్లో కూడా ఆల్ ఫ్రీ బాబు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇచ్చేసరికి జనంలో ఆయన మీద నమ్మకం లేదు, ఉన్నది కాస్త పోయింది ఈ చెప్పిన తర్వాత. సో అందువల్ల వీళ్ళు పూర్ సెక్షన్స్ మొత్తం జగన్ గారిని ఓన్ చేసుకోబట్టి ఈరోజు గెలిచే అవకాశం ఉందని మా బొట్టి వాళ్ళం అంచనాకి రాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈసారి పట్టం కట్టేది ప్రజలు మాకే, టీడీపీకే, రైట్? ఖచ్చితంగా తరిమి కొడతామంటూ కొన్ని మాటలు వాడడం జరుగుతుంది. మీరేం చెప్తారు? మాటలు సహజంగానే ఉంటాయి. ఆయన మాటలు చాలా హై స్థాయిలో ఆకాశం అంత ఉంటాయి. మళ్ళీ భాష ఏమో నేలమట్టంగా ఉంటుంది. ఇదంతా జరిగేదే కానీ బట్ దాని ఆధారంగా చేసుకుని మేము కామెంట్ చేసేదే ఉంది. ఆయన ఏదోటి మాట్లాడుతుంటాడు. మాట్లాడడానికి మనం ఎక్కడ భాషను చెప్పేది? సైకో అని, అర్థం పర్థం లేని మాటలు, చంపండి అని, గ్లాస్తో పొడవండి అని, ఒక సీనియర్ నాయకుడు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా. జగన్ గారు ఎక్కడైనా అటువంటి పదాలు ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? చాలా మర్యాదగా హుందాగా రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడేంటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్. మీరు ఒకటి చూడండి, ఇవన్నీ కాదు. జగన్ గారు ఎక్కడైనా ఒక పలానా అబద్ధం చెప్పాడని చెప్పగలరా? చంద్రబాబు గారు చేసిన ఉపన్యాసంలో కానీ, అలాగే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల్లో కానీ 90% అబద్ధాలే ఉన్నాయి. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి మొత్తం జనాలు భూములని జగన్ లాక్కుంటుకోవడానికి పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత తీరా చూస్తే ఏమైంది, వాళ్ళు మొత్తం వీడియోలన్నీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీనే ఇది బ్రహ్మాండమైన బిల్లు పెట్టండి అని చెప్పింది అసెంబ్లీలో. పయ్యావుల కేసుతో మాట్లాడించింది. అంటే చంద్రబాబు గారు మద్దతు ఇచ్చినట్లే కదా. అంటే ఆయన డ్యూయల్ టంగ్, డబల్ టంగ్ అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. దీంతో ఏమైంది, వాళ్ళ విలువ శాంతం పోయింది. అయినప్పుడు కూడా ఆ అబద్ధాన్నే పట్టుకుని వేలాడారు. సో జనం ఎవరు పట్టించుకోలేని నా అభిప్రాయం. సో ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా జనం భూములు లాక్కోవటం ఎట్లా లాక్కోవటం సాధ్యం అవుద్ది? అయినా కూడా వాళ్ళు పచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన అబద్ధాలకి, ఆయన చేసే పిచ్చి మాటలకి, అటన్నిటికీ మాబోటి వాళ్ళని భాషను చెప్పాలంటే అది అయ్యే పని కాదు, పెట్టే పని కాదు. ఆయనే సాటి ఆ విషయం. సాధారణంగా సామాన్యంగా ఉండే ప్రజలకు ఏదైనా ఒక భయం వచ్చింది అనుకోండి, దాన్ని తీసేయడానికి ఎంత ట్రై చేసినా ఎక్కడో చిన్న భయం ఉంటుంది. ఆ భయం కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అంటున్నారు. అయితే అవుతానని అనుకుని గట్టిగా ప్రయత్నం చేశాడు అబద్ధాలని. అయితే ఆయన ట్రాక్ రికార్డు రీత్యా ఆయన అన్ని అబద్ధాలు ఆడతాడని ఒక ట్రాక్ రికార్డు ఉండేసరికి దీన్ని కూడా కొద్దిమంది అసలు నమ్మలేదని, కొంతమంది భయపడలేదనలా. కానీ
ఈయన ట్రాక్ రికార్డ్ తోటి ఆయన ఎట్లా చెబుతాడు అనే పరిస్థితి కూడా వచ్చింది. దానితోటి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ వీడియోలు తీసుకొచ్చిన తర్వాత శాంతం తేడా వచ్చేసింది. సో వీళ్ళ అబద్ధాలకన్నీ గాలిపోసలాగా తేలిపోయారు. గాలి పింజలు అంటాం కదా, దూది పింజల్లాగా ఎగిరిపోయింది అనమాట. అంటే అబద్ధాలు ఆడటం ద్వారా అతను గతంలో అధికారం సంపాదించాడు, కానీ అదే అబద్ధాలు ఆడటం ద్వారా అధికారం కోల్పోతున్నాడు. అనేక సందర్భాల్లో జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు పదే పదే కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామంటూ ఒక మాట వాడడం జరిగింది. అంటే కొత్త చరిత్రకు అనడానికి ఇంతకు ముందు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి అనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్. మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదు, మీకున్నపాటి కామన్ సెన్స్ కూడా చంద్రబాబు గారు లేకుండా మాట్లాడుతున్నాడని. చంద్రబాబు గారికి ఆయనకి తబలా వాయించే రామోజీరావు గారు, రాధాకృష్ణులు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారండి. మొన్న 10 ఏళ్ల పాపాయి చాలా జాగ్రత్త చూడాలి, చంద్రబాబు కావాలి అని రామోజీరావు గారు రాశాడు. ఎందుకు రాశాడు మరి? మీకున్న కామన్ సెన్స్ ఉంటే అటు రాస్తాడా? ఆయనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి, విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి. అక్కడ బ్రహ్మాండంగా చేసి ఉండాలి కదా. 9 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఏపీలో ఏం చేయలేదనే కదా అని అర్థం. ఆ ప్రాంతాన్నంతని గాలికి వదిలేశాడనే కదా అని అర్థం. అది చెప్పకుండా జగన్ మీద వ్యతిరేక వార్తలు రాయడం కోసం ఇట్లా రాస్తున్నారు. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీకున్న కామన్ సెన్స్ కూడా చంద్రబాబుకి రామోజీరావుకి లేదన్న సంగతి మీరు వాళ్ళకి ఫోన్ చేసో ఉత్తరం రాసో చెప్పండి. రైట్.